ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకొని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ సాయి చల్లని చూపు నీపై పడింది. 5 రోజుల్లో 5 కోరికలు తీరుతాయి. జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు 5 రోజుల్లో 5 కోరికలు ఏవైతే తీరుతాయని చెప్తున్నారో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, చెప్పాలంటే ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు. సరిగ్గా 5 రోజుల్లో నీకు అతి ముఖ్యమైన 5 కోరికలు నెరవేరబోతున్నాయి. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా. ఎందుకంటే నీకు నేను చెప్పబోయేటటువంటి, నేను తీర్చబోయేటటువంటి కోరికలు చాలా ముఖ్యమైనవి. ఎన్నో రోజులుగా నువ్వు నన్ను అడుగుతున్నవి. తల్లి, నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టే నా ఈ వాక్కులను వినగలుగుతున్నావు. ఈరోజు నీ సాయి చల్లని చూపు నీపై పడిందమ్మా. అంటే నా ఈ మాటలు నువ్వు వింటున్నావంటే ఇది నీకు అదృష్టమైన మాట. అందుకే కాస్త ఓపికగా విను. ఇప్పుడు నీ జీవితంలో సమస్య ఏంటి అంటే, నీ చుట్టూ ఎవ్వరూ లేరు. నువ్వు ఒంటరిగా ఉన్నావనే కదా నీ బాధ. నీ మనసులో ఎవరు లేరు అనే కారణం కాదు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదు అనే కదా బాధ. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావా అని బాధపడుతున్నావు కదా. తల్లి, ఇదంతా నీకైనా శోధనలోని నువ్వు భావించి నీకే నువ్వు కుమిలిపోతున్నావు. తల్లి, ఒకటి చెప్పనా, ఒక చిన్న మార్పు అనేది నీ జీవితంలో కలిగినప్పుడు అది అంతా మాయమైపోతుంది. కానీ ఇప్పుడున్న నీ పరిస్థితి పెద్ద సమస్యగా నీకు మారింది. ఎవరూ లేరే అని ఒక చిన్న మార్పులు బాధ కలిగించినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదమ్మా. ఒక్కసారి అబద్ధం అని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కదా. కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోవాలని కలిగే ఒక అవకాశం నాకు ఇవ్వు తల్లి. నీకు కూడా ఒక అవకాశంగా చేసుకో. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదని అనుకునేదానికంటే నీ చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకో. అప్పుడే చిక్కులు దాటాలని ఆ బలం నీకు దొరుకుతుంది. ఏం చేయాలన్న అవగాహన వస్తుంది. చిక్కులు, సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులు పడవద్దు తల్లి. ఆ దిగులు నువ్వు ఇప్పుడు పడుతున్నావు. కానీ నీకు తెలియంది ఏంటి అంటే, నీ సాయి చల్లని చూపు నీపై ఉంది. ఇక దిగులు ఎందుకు చెప్పు. నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏమీ చేయలేదు. అంతా కూడా నీ ఆలోచన మీదే ఉంటుంది. నువ్వు దిగులు పడాలా, బాధపడాలా, దిగాలుగా ఉండాలా, అన్ని విషయాలు నీ ఆలోచన మీదే ఉంటాయి. అన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండొచ్చు. అది నువ్వు చేయొచ్చు కదా. నీ అతిపెద్ద బలహీనం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు.
కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా విసురుతావు. ఆవేశం చూపే మాటలతో అవతల వాళ్ళకి బాధ కలిగించేలా దూరం చేసుకుంటావు. నేను ఇప్పుడు చెప్పే మాటలు నిజం తల్లి. ఖచ్చితంగా నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తాయి. భయపడేదాన్ని బట్టి నిన్ను పైకి ఎక్కిస్తాయి లేదా కిందకు దించేస్తాయి. తల్లి, ఈ మాటలు ఎలా ఉపయోగించాలనేది నీకే వదిలేస్తున్నాను. నీ సాయి మాటలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ యొక్క సామర్థ్యం. అందుకే ఇంతలా మరీ చెబుతున్నాను. మరి బాబా ఏం చేయమంటారు, ఎలా ఉండమంటారు అనే కదా తల్లి. ఉపయోగించుకోవడం అంటే ఏం కాదమ్మా, జాగ్రత్తగా గమనంగా ఉండు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తూటాలు లేకుండా ఉండేలా మాట్లాడు. అప్పుడు అవతలి వారి మనసు నొచ్చుకోకుండా ఉంటుంది. ఆ బంధం నీకు దూరం అవ్వకుండా ఉంటుంది తల్లి. తర్వాత నువ్వు పశ్చాత్తాపడి కుమిలిపోకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. నేను నీకు తల్లిగా ఒక సలహా ఇస్తున్నాను. నిన్ను తక్కువగా మాట్లాడే వారిని దూరం పెట్టు. అనవసరంగా మాట్లాడడం తగ్గించుకో. కోపం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కాస్త మౌనంగా ఆలోచించు. మౌనంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. అందులోని జీవితానికి, నీ యొక్క సమస్యలకి ఎన్నో సందర్భాలు, అనుకూలత, నిర్ణయాలు తీసుకునే ఒక ఆలోచనలు వస్తాయి. మౌనంగా ఉండమ్మా తల్లి. కొలత, లెక్క అవసరమైనంతగానే మాట్లాడు. అన్ని సమస్యలు తీరుతాయి. మౌనంగా ఉంటే అసలు సమస్యలే లేవు కదా. నువ్వు కోప్పడకుండా మౌనంగా ఉండు. ఇతరులు నిన్ను అపార్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అర్థం చేసుకునేలా చెయ్యి తల్లి. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని అస్సలు లేదు, సరేనా? నువ్వు మౌనంగా ఉండి అన్నీ అర్థం చేసుకుంటారని కాస్త ఒక్క చిరునవ్వు చాలమ్మా, అన్నీ సర్దుకుంటాయి తల్లి. వితండవాదం అస్సలు వద్దు. కాదు, లేదు అన్న మాటలే వద్దు. లేదు, నీకు వితండవాదం చేసే మనుషులు ఎదురైతే ఆ స్థలం నుంచి మౌనంగా వెళ్ళిపో. తప్పు అని చెప్పి లాభం పొందగలవా చెప్పు? లేదా నువ్వు సరైంది అని నిరూపించుకోగలవా? ఆలోచించు. ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు. వారితో వితండవాదం చేసి ఎక్కువ వాగ్వాదం పెట్టుకొని గొడవలు పడడం ఎందుకు చెప్పు? మనస్పర్ధలు తెచ్చుకోవడం ఎందుకు? కానీ ఇప్పుడు అన్నిటికీ ముగింపు వచ్చేసింది. నువ్వు ఏం చేయాలన్నా పక్వం నీకు వచ్చేసింది కదా. ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుంది, ఎలా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి అనే మార్గం నీకు కలిగింది కదా తల్లి. నీకు ఇవి తెలిసినంతగా మరెవరికి కూడా నేను ఇంతగా నచ్చ చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు. నీకు చెప్తున్నట్టుగా తప్పు అని చెప్పి లాభం పొందుతావా? లేదు కదా. కాబట్టి మౌనంగా ఉండు. కాలం అన్నిటికీ కూడా ముగింపు ఇస్తుంది. నిజాలు నిజాయితీగా ఎప్పుడూ కలవకపోవచ్చు, కానీ ఎప్పటికైనా గెలిచేది నిజాలే. అబద్ధాన్ని పాతాళానికి తొక్కేసే నిజం తప్పకుండా పైకి చేరుతుంది. కాబట్టి నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదలకు తల్లి. నిజాయితీకి, మంచికి ఇప్పుడు కాలం లేదు అని అనుకోవద్దమ్మా. అబద్ధంకి, చెడుకి స్థానం అని అనుకోవద్దు. ఇప్పుడు అబద్ధం గెలవచ్చు, కానీ అది ఒట్టి మాయ. ఎప్పటికైనా సరే అది పాతాళానికి పోవాల్సిందే. నిజమే పైకి వస్తుంది, నిజమే గెలుస్తుంది. అదే వాస్తవం తల్లి. ఎప్పుడూ కూడా నిజానికి, మంచికి శక్తి అనేది చాలా ఎక్కువ. ఇవి మనుషులకు భయపడవు, కాలాన్నే బయటపడేస్తాయి. ఇప్పుడు మౌనంగా ఉన్న కాలం తర్వాత సమాధానం చెబుతుంది. ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒక్కరోజు బయటపడే తీరాలి కదా తల్లి. అబద్ధాలు అనేవి అడ్రస్ లేకుండా పోతాయి. అంతవరకు మౌనంగా ఉండు. నేను ఉన్నాను కదా, చూస్తున్నాను కదా. నీ సాయి చల్లని చూపు నీపై ఉంది కదా. నీ కన్నీరు తుడిచి నీకే ఆనందాన్ని నేను ఎప్పుడూ ఇస్తానమ్మా. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానమ్మా. నా చూపు దాటి ఇక్కడ ఏదీ జరగదు. నీకు చెడు చేయాలన్న వారు ఎలాంటి ప్రయత్నం చేయలేరు. నువ్వు చేయాల్సింది చేయి. ఇక నీకు చేయాల్సింది నేను చేస్తాను. నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసు కదా, నీ సాయి రక్షణలో. అవును తల్లి, నీ సాయి శక్తి ఎప్పుడూ నీకు ఉంది. నీ సాయి శక్తి మొత్తం ధారపోసి నిన్ను నేను కాపాడుకుంటాను. నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను. ఇప్పుడు ప్రస్తుతం ధర్మం ఓడిపోయిందని భయపడకు. ధర్మం గెలుస్తుంది, ఏదో ఒకరోజు గెలుస్తుంది.
తల్లి, ఇక్కడ నిజం, మంచిని మాత్రమే గెలుస్తాయి. మంచివారు ఓడిపోతున్నారని నువ్వు ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటావు కదా, కానీ మంచివారు ప్రస్తుతానికి ఓడిపోవచ్చు, కానీ చివరికి గెలిచేది మాత్రం మంచే. చెడు ఎప్పటికీ గెలవదు, చెడ్డవారు గెలవరు. ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాక్కు. వినమ్మా తల్లి. అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది బాబా అని అడుగుతున్నావు కదా, వస్తుందమ్మా. అదృష్టం నిన్ను వరించబోతుంది. నీ మనసులో ఉన్న అతిపెద్ద 5 కోరికలు తీరితే బాగుంటాయని నువ్వు అనుకుంటున్నావు కదా, అవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నా ముందు ప్రార్థనలుగా పెట్టావు కదా, అవి కూడా నెరవేరబోతున్నాయి. ఎప్పుడు బాబా అని ఆశగా అడుగుతున్నావా? అతి త్వరలోనే తల్లి. అది ఎప్పుడైనా కావచ్చు, 24 గంటలు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 42 గంటలు కావచ్చు. ఖచ్చితంగా ఆ కోరిక అనేది జరిగే తీరుతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధంతా మాయమైపోతుంది. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా, ఇంతలా నేను గట్టిగా చెబుతున్నాను కదా, నమ్ము, మారుతుంది. నీ జీవితం మంచి దారిలో పడింది అనడానికి నీ సాయి చల్లని చూపు నీ మీద పడడమే నీకు అదృష్టం తల్లి. ఇక అంతా నీకు విజయమే. విజయాన్ని పొందుతావు. ఇక నిశ్చింతగా ఉండు. ఇక నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు తల్లి. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు, బాధపడవచ్చా చెప్పు? నా బిడ్డ అంత పిరికిరాలు కాదు కదా. అంతా నువ్వు భయం అనేది పెట్టుకోవద్దమ్మా. ధైర్యంగా ఉండు, అన్నీ మారుతాయి. నీ బాబానే మారుస్తారు. ఇక నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను మారుస్తాను కదా, ఇక నీకు దిగులెందుకు, భయం ఎందుకు చెప్పు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.